మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నా ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది కదా సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే, మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, ఐ లవ్ యూ. రాజేష్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్కి వెళ్ళేవాడిని, అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. Really? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. నా కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్, నేను అంజలి ప్రేమించుకున్నాను సార్. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రదస్తంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి! నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి. ఏంటి జైల్లోకి వెళ్ళిపోతే ఏమైనా వచ్చిందా? ఏంటి సౌండ్? నా ఉద్యోగం ఉడుతుంది ఆయన. వీడెవడో నిజంగా వెళ్ళిపోయేట్లాగా ఉన్నాడే. ఎవడ్రా నన్ను నిద్ర లేపేదే? ఏంట్రా పట్ట పగలే గురకబెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం నిద్రపోతాను. నువ్వెవడన్నా లేపడానికి? ఇల్లా? నీ ఇష్టం వచ్చిన నిద్రపోతావా? లేరా డాడీ, తమ్ముడు, అన్నా, బాబు, రండిరో వీళ్ళ. ఏంటి ఏమైంది? ఎందుకు కొడుతున్నారు నిన్ను? డాడీ, ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. నేను వాచ్మెన్. వాచ్మ్యాన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నావు? ఇది సెంట్రల్ జైలా జురాసిక్ పార్క్ రా? మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ మొత్తం అక్కడే తెచ్చారా? లేదండి, మా ఆడవాళ్ళంతా హాయిగా ఉన్నారు. లేడీస్ జైలు. పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇంగ్లీష్ మీడియం. అరే నాకు తెలియక అడుగుతాను, మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు, ఆడోళ్ళంతా ఆడోళ్ళ జైల్లో ఉన్నారు, మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా? పెరోల్ మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి, బాగా వర్కౌట్ అవుద్ది. నన్ను క్షమించండి. లేనన్నా, మీరు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది నాన్న. ఏం జరిగింది నాన్న?
టీ తాగుదామంటే 2 రూపాయలు, భోజనం చేద్దామంటే 15 రూపాయలు, అది కూడా పెరిగివ్వట్లేదు. కట్టికు కట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు. అంతేకాదు బయట సేఫ్టీ లేదు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మరి బాంబులు పేలుతున్నాయి. బాంబులా? అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మన ఇంటికి వచ్చేసారా? మంచి పని. ఆగండ్రా. రే మరి అంత ఓవర్ గా ఆనందించేయకండి రా. రేపు కొత్త జైలరామ్ గారు వస్తున్నారు. మీ డింగణాలు 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 చేసేస్తుందిరా. డాడీ ఏంటన్నా? అమ్మాయి అంట. అమ్మాయ్యా? అవతుంబక తానే అంబిలంబానో చతురసాగర పర్యంతం గృహబ్రాహ్మణేత్ర శుభం భూయాత్ వశిష్ఠగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. ఏంటిది? ప్రేమలేఖ. నాకు డ్రామా మీకు కాదు, నీలవేణికి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించానే. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో. నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐఎమ్ సుమో. టాటా సుమో. హే నీలు, where are you man? Hey, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీకోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. సుమో, టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు. ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్ళు. గో 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 గో. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమంటే అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం. దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతున్నా. నా దారి కడ్డు రావద్దు. ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్లా చేతిలో తిన్నావు? అరే సుమో. డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు. ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి?